ఇక్కడికి విచ్చేసిన నూతనంగా ఎన్నిక కాబడి మన కావలి నియోజకవర్గంలో 30 మందికి ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ గాను అంగన్వాడీ హెల్పర్స్ గాను ఈరోజు 30 మందికి ఉద్యోగాలు మీకు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో మీరు రేపటి నుంచి పనిచేసేటువంటి తరుణంలో ముగ్గురికి మీరు ముఖ్యంగా జవాబుదారితనంగా ఉండాలి. మీరు కూడా అందరూ కూడా తల్లులే. మీరు 9 మాసాలు మోసి బిడ్డని జన్మనిచ్చారు. రేపటి నుంచి 9 మాసాలు మోసి జన్మనిచ్చేటువంటి ప్రతి తల్లికి మీరు అండగా ఉండాలి. జన్మనిచ్చినటువంటి ప్రతి బాలింతకి మీరు అండగా ఉండాలి. పుట్టిన ప్రతి బిడ్డకి 72 నెలలు పూర్తయ్యేంత వరకు మీ సంరక్షణలో వారిని విద్యాబుద్ధులు నేర్పాలి. ఇది మీ కర్తవ్యం. మొదట కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా 9 మాసాలు నిండేంత వరకు కూడా వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఈరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి అంగవైకల్యులు పుడుతున్నారు. మంచి ఆహారం తినని కారణాల వల్ల పిల్లలు అంగవైకల్యులు అవుతున్నారు. రక్తహీనత వల్ల తల్లుల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న వయసులో ముసలోళ్ళుగా మారిపోతున్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉండటం లేదు. తల్లి ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మంచి ఆహారాన్ని అందిస్తే, అన్ని విటమిన్స్ కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే, ప్రోటీన్ కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. తద్వారా తల్లి సుఖమైనటువంటి ప్రసవన జరుగుతుంది. ఆ ప్రసవన ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. తల్లి ఆరోగ్యంగా ఉండటం కొరకే ఈ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి మీ ద్వారా మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం, ఎప్పటికప్పుడు మీ ఐసిడిఎస్ సిడిపిఓ గారికి మీ సూపర్వైజర్లకు తెలియజేయడం, వాళ్ళకి మంచి ఆహారాన్ని ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు అన్ని రకాల ఆహారాలను అందిస్తుంది. ఈ అందించే క్రమంలో మీరు అలసత్త వహించకుండా బాధ్యతగా తీసుకుని ఆ తల్లులందరికీ కూడా, అది అంటే మన అందరిలో లోపం ఉంటుంది. కనిపించే వస్తువు మనదే కదని ఏముందులే ఈ రోజు ఈ ఒక్క వస్తువును మనం దాచిపెట్టుకుందామను మనమే తిందాం అనేది కాదు. ఒక పవిత్రమైనటువంటి వృత్తిని మనం చేపట్టాం. ఇప్పుడు ఆ తల్లికి మనం తల్లి పాత్రలో ఉంటున్నాం. కాబట్టి గర్భవతి అమ్మాయికి తల్లిగా మనం ఎంత జాగ్రత్తగా తల్లికి అన్నం పెడితే, ఆహారాన్ని అందిస్తే ఆ బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారనే భావంతో మీరు పనిచేయాలి. అక్కడ మీరు తల్లి పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే అదే మీ బిడ్డ గర్భవతి అయితే మీరు బతి నాడి నోట్లో అన్నం పెడతారు. ప్రతి గంటగా ఆ బిడ్డని సంరక్షించుకుంటారు. అదే పాత్ర అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తులు ఎంతో మందికి మీరు అమ్మలుగా రేపటి రోజున మీ గ్రామాల్లో మీరు తల్లి పాత్రను పోషించబోతున్నారు. అటువంటి తల్లిగా మీరు తప్పకుండా మీ వృత్తిలో మీరు రాణించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా బాలింతలు